కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రముక్కల దుశ్చర్యను ఖండిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక పారిశ్రామిక ప్రాంత బంద్ కు పిలుపునిచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రముక్కలు మత విద్వేషాలను రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా విధ్వంసానికి పాల్పడుతున్నారని నాయకులు ఆరోపించారు. పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా వారు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ సారథ్యంలో ఉగ్రవాద చర్యలకు ప్రతిచర్య తప్పవని వారు హెచ్చరించారు. దేశ సుస్థిరతను దెబ్బతీసే విధంగా ఎవరు కుట్రలు చేసినా ప్రతి ఒక్కరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వానికి జవాన్లకు మద్దతుగా దేశం కోసం ధర్మం కోసం చేయూతనందించాలన్నారు. పహల్గాంలో జరిగినటువంటి దుశ్చర్యను ఖండిస్తూ హిందూ కూటమిగా వ్యాపార వాణిజ్య సంఘాలు సంఘీభావం తెలుపుతూ ఈరోజు ముష్కరులు ఈరోజు ఎక్కడైతే పర్యాటక రంగం కేంద్రంలో పర్యాటక వచ్చినటువంటి వాళ్ళను ముష్కరులు పేరు చెప్తూ మీదేంటి మీదేం కులం మీరు హిందువులా ముస్లింలా అని పేరు చెప్తూ వాళ్ళు చంపడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలను మళ్ళీ గతంలో పునరావృతం కాకుండా నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ ఏకమై వారికి బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మేము వ్యాపారస్తులము స్వచ్ఛందంగా ఎలాంటి మాకు వారు ఎవరో ఏమో చెప్పిన స్వచ్ఛందంగా హిందువు కాబట్టి మేము ఈరోజు బంద్ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమాలు ఎక్కడ దేశంలో జరిగినా కూడా హిందువులంతా ఏకమై ఐక్యంగా నిలబడి ఇట్లాంటి ముష్కరులను ఈ దేశం నుంచి పారదోలేదాకా హిందువులు కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై అమానుష కాల్పులను నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఐక్యవేదికను విశ్వ హిందూ పరిషత్ భద్రంగా